ప్రజలందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు ఆరాధన కూటం జరుగును. స్థలము ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా. దైవజనులు పాస్టర్ దేవ సహాయంగా ప్రతి ఆదివారం ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణలో జరుగుతున్న ఈ ఆరాధన ప్రార్థనా కూటంలో పాల్గొని దైవ ఆశీర్వాదం పొందండి. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు ఆరాధన కూటం జరుగును. స్థలము ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణం, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు. దైవజనులు పాస్టర్ దేవ సహాయం గారు ప్రతి ఆదివారం ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణంలో జరుగుతున్న ఆరాధనా కూటంలో పాల్గొని తప్పక దైవ ఆశీర్వాదములు. చాలా సార్లు నా వ్యక్తిగత జీవితంలో నేను చేయలేనేమో, నేను ఇలా ఉండలేనేమో అని బలహీనం అయిపోయినప్పుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా ప్రియులారా, ఆయన బలాన్ని, ఆయన శక్తిని అనుగ్రహించి మన చేత పని చేపిస్తుంటాడు. ఈ ఫిలిప్పీ పత్రిక 4 ఆ వచనంలో పౌలు గారు అదే అంటాడు, నన్ను బలపరచువా అని ఏంది, నేను సమస్తమును కూడా చేయగలిగిన వాడను. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బలపరిచి, మన స్థిరపరిచి, మన చేత సమస్తము కూడా చేయించగలిగిన వాడు. ప్రియులారా గమనించండి, బలపరచువా అని ఏంది, నేను చేయగలను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ బలహీనమైపోయావో, కృంగిపోయి ఉన్నావో, నీ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన బలాన్ని నీకు దయచేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ సహోదరులారా, ప్రభువు బలవంతుడైన దేవుడిగా బలహీనులకు బలాభివృద్ధిని ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే, ఆయన బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని బలవంతులుగా చేయడానికే ప్రభు పుట్టాడు. మరి దేవసహాయం గారు, మరి నాకు బలం కావాలి అంటే యేసు ప్రభుని నువ్వు అంగీకరించు, ప్రభుని నువ్వు ఆరాధించు, ప్రభుని నువ్వు పూజించు, ప్రభుని నువ్వు సేవించు, ప్రభు బలాన్ని నువ్వు కలిగి ఉంటావు. దైవజనుడు పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలు అదే అంటున్నాడు కదా, నన్ను బలపరచువా అని అంది, నేను సమస్తమును కూడా చేయగలిగిన వాడను. ఈ రాత్రి వాక్యం వినుచున్న ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు నీకు బలమిస్తాడు. ఆయన వ్యాధిలో ఉన్నా ప్రభువు నీకు బలమిస్తాడు. ఎవరండి? ఆయన బలవంతుడైన దేవుడు గనుక ప్రియులారా, ప్రభుని నమ్ముకొని బలహీనంగా ఉన్నవారు ప్రభుని వెంబడించినప్పుడు బలవంతులయ్యారు. ప్రభు ద్వారా స్వస్థపరచబడ్డారు. ఆయన బలవంతుడు, శక్తిని కలుగజేయగలిగిన వాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని రోమన్ సైన్యము అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు, బంధించడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసుకొని రోమా సైనికుడు చెవి కోసేశారు. దానికి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? పేతురు, నేను వేడుకుంటే గొప్ప సైన్యము ఆవరించి ఉంటుంది, కత్తిపి తీసి పక్కన పెట్టాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు బలవంతుడైన దేవుడు, ఆయన శక్తి కలిగిన వాడు. బైబిల్లో రాయబడింది, ఆయన బలవంతుడైన దేవుడు. దావీదు గొలియాతుని చంపడానికి ఏమన్నాడో తెలుసా? నేను నా దేవుని బలాన్ని కలిగి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు. అందుకే దావీదు 14 సంవత్సరాల బాలుడైనప్పటికీ అంత బలసూరుడైన గొలియాతుని చంపడానికి కారణం దేవుని బలం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు బలాన్ని నువ్వు కలిగి ఉండాలి. లోకములో దయ్యపు శక్తి అయినా, లోకములో అప్పు సమస్య అయినా, రోగమే అయినా, ఏదైనా యేసు క్రీస్తు ప్రభు బలవంతుడు. ఆయన నామములో శక్తి ఉంది, బలం ఉంది. ప్రభుని నువ్వు సేవిస్తే నీ బలహీనతలన్నింటిలో కూడా నువ్వు జయాన్ని కలిగి ఉంటావు. ఒకవేళ ఈ రాత్రి నిన్ను మించిన పరిస్థితులు, నిన్ను మించిన బలం కలిగిన వాళ్ళు నీ ఎదుట ఉండి నిన్ను కలవర పెడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడిగా ఉండి నీకు సహాయం చేయగలిగిన వాడాయన. పౌలు గారు సేవా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఉపద్రవాలు,
కరువు కాటకాలు ఎదురైనా పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నన్ను బలపరచువాని యందు 13వ వచనం అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము కూడా చేయగలను. ఈ రాత్రి ప్రియులారా, మరణ పడకలో పండుకొని నాకెవరు బలం ఇస్తారు, నేను వ్యాధితో పడిపోయి ఉన్నాను నువ్వు అనుకుంటే, ఈ రాత్రి వాక్యం నీకు వినబడుతుంది కదా. యేసయ్యా, నీవే బలవంతుడు అయిన దేవుడు ప్రభువా, నాకు నీ బలం ఇవ్వమని నువ్వు ప్రార్థన చేసుకుంటే బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు బలం ఇస్తాడు. పిల్లారా, బైబిల్లో రాయబడింది, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ప్రభు వైపు చూడాలి. 2017 సంవత్సరాల క్రితము ఇజ్రాయేలు దేశంలో బెత్లెహేములో లోకాన్ని రక్షించడానికి, బలహీనులకు బలం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, మానవుని జీవితంలో ఉన్నటువంటి గొప్ప దుర్భిక్ష అంటే ఏంటో తెలుసా, దరిద్రం ఏంటో తెలుసా? బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభు బలాన్ని కలిగి లేకపోతున్నారు. లోకపు బలాన్ని, కులం బలాన్ని, దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ బలాన్ని, వీటిని నమ్ముకొని బలవంతుడైన ప్రభు సహవాసం లేక కొన్ని సంవత్సరాల తర్వాత దిగజారి బలహీనులై నాశనం అయిపోతూ ఉన్నారు. ఈ రాత్రి వాక్యం ఏంటంటే, బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. భయపడొద్దు, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మారు మనసు పొందు, బాప్తీసం తీసుకో, ప్రభు చెప్పినట్లుగా ప్రార్థన చెయ్యి, ప్రభు చెప్పినట్లుగా వాక్యానుసారంగా నడుచుకో. అదే నీకు బలము. యేసుక్రీస్తు ప్రభువు నీకు బలము. 18వ కీర్తనలో రాజైన దావీదు అంటున్నాడు, నా బలము ఆయన, నా బలము దేవుడే, నా బలము దేవుడే. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటాడు. ఇంగ్లీష్లో అయితే ప్రభువు నాకు బలమై ఉన్నాడు, యేసు ప్రభువు నాకు బలమై ఉన్నాడు. ఏమయ్యా దావీదు, నీవు యుద్ధానికి వెళితే సింహాలు సైతం భయపడతాయంట దావీదు, నిజమేనా అని మనం దావీదుని అడిగితే రాజైన దావీదు ఏమంటాడు తెలుసా? బలవాడివే దేవ సహాయం, నేను చాలా బలహీనుడును, అయితే నా దేవుడు బలవంతుడు, ఆయన బలము నాకు ఇస్తాడు, నేను అందుకే సింహాలను చంపగలుగుతున్నాను. ప్రియులారా, దావీదుకి బలం ఇచ్చి, దావీదుకి శక్తినిచ్చి, బలపరిచి ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నీకు సహాయకుడై ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యం వింటూ నువ్వు అలాగే ఆలోచిస్తే దయచేసి జాగ్రత్తగా కొన్ని మాటలకి నువ్వు వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. సహోదరులారా, దేవసాయం గారు, మా కుటుంబంలో మా శత్రువులతో నేను భయపడుతూ ఉన్నాను, కోర్టు కేసుని బట్టి నేను భయపడుతూ ఉన్నాను, నాకున్న అప్పుల సమస్యని బట్టి నేను భయపడుతున్నాను. నీకు శుభవార్త ఏంటో తెలుసా? బలవంతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి బాగా ఆలోచించాలండి. బలవంతుడైన దేవుడు ఆయన, చాలా బలవంతుడు. మరి ఏంటండి ఆ బలం మాకు ఉండట్లేదంటే, నీలో ఉన్న బలహీనత ఏంటో తెలుసా? నా బలం, నా జ్ఞానం, నా చదువు, నా కులం, నా అధికారం అనే చండాలపు ఆలోచన నీలో ఒకటి ఉంది. అది పనికిమాలిన ఆలోచన. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి ఎలాగ వెళ్ళాడంటే, నాది కాదురా బాబు బలం, యెహోవా నా బలము. 18వ కీర్తన చదవండి, మొదటి వచనం ఉంటుంది. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు బలమిచ్చువాడు. ప్రపంచపు చరిత్రలో ఏ మనిషి బలహీనుడు కానే కాదు. ఎప్పుడు బలహీనుడో తెలుసా? పరిశుద్ధుడైన దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు ఆ మనిషి బలవంతుడిగా ఉన్నా బలహీనుడై పాడైపోతాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. ప్రపంచ దేశాలు గెలిచినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక చక్రవర్తి తన శక్తి, కత్తి, బలాన్ని బట్టి లోకంలో వీరుణ్ణి, బలసూరుణ్ణి అనుకున్నాడు. అతనికి ఒక మరణకరమైన వ్యాధి, జ్వరం వస్తే అతడు ఏమన్నాడో తెలుసా? నేను అందరిలాగానే చచ్చిపోతాను, అందరిలాగానే బలహీనవుతాను, కనుక లోకం ఇది తెలుసుకోవాలి, మానవుడు శక్తి, మానవుడు బలం దేనికి పనికిరాదు, దేవుడే మనకు బలం ఇచ్చేవారు. చూద్దాం, చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారండి, ఆయన నా బలము, నా బలము ఆయన. అబ్బా, ఈ పదం చాలా బలమైంది. సహోదరులారా, మనసు పెట్టండి. ఆయన నా బలం, యెహోవా నా బలం, యేసుక్రీస్తు నా బలం, ఆయన బలవంతుడైన దేవుడు. ప్రియులారా, దానియేలు దేవుడు సింహాల నోరు మూసినటువంటి బలవంతుడు.
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆరాధించిన దేవుడు అగ్ని గుండాన్ని ఆర్పివేసినటువంటి బలవంతుడైన దేవుడు ఆయన. యేసు క్రీస్తు ప్రభువారు ప్రియులారా సముద్రం మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత బలవంతుడో తెలుసా? సముద్రం కంటే కూడా బలవంతుడు ఆయన. ఎందుకంటే సముద్రం సృష్టించింది ఆయనే. శిష్యులు ప్రభువారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పెద్ద తుఫాన్, మీకు తెలుసు ఆ సంగతి. అలలు వచ్చినాయి, భయపడిపోయారు. ఈ పేతురు అన్నాడు, ప్రభువా నాశనం అయిపోతున్నావు నాయన అన్నాడు. వెంటనే యేసు ప్రభు గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలంగా ఉండమన్నాడు. అంతే, మొత్తం ఆగిపోయింది. ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో యేసు ఎవరో అని నీకు అనుమానం ఉండొచ్చు. యేసు ఎవరో తెలుసా? బలవంతుడైన దేవుడు. యేసు క్రీస్తు ప్రభువు తప్ప ప్రపంచంలో బలవంతుడైన దేవుడు ఎవరు లేరు. యేసు ప్రభువే బలవంతుడైన దేవుడు. పిల్లారా జ్ఞాపకం చేసుకోవాలి. బలవంతుడు ఆయన, బలవంతుడు. బైబిల్లో రాయబడిన యెషయా గ్రంథం చక్కని వచ్చిన 6వ వచనంలో ఆయనే ఆశ్చర్యకరుడు. కుంగిపోయాం వ్యవసాయం గారు, బలహీనమైపోయాం. ఎన్ని రోజుల నుంచి ఈ సువార్త వింటున్నావు? లోకరక్షకుడు, పాపాల నుంచి విమోచించేవాడు, బలహీనులకు బలమిచ్చేవాడు, బలవంతుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు. పిల్లారా మీకు అర్థమవుతుందా నీ దేవుడు ఎంత గొప్పవాడో? భయపడద్దు. నీ దేవుడు లోకంలో ఉన్న శక్తులన్నిటికంటే కూడా శక్తిమంతుడు. ఆయన బలవంతుడైన దేవుడు. చెప్పండి, ఎవరైనా బలవంతుడైన దేవుడు. ఎందుకు కుంగిపోతున్నావు? అప్పుల సమస్య ఉంటుంది, పెద్దదే. నీ అప్పు కంటే కూడా యేసయ్య చాలా బలవంతుడు. నీకు ఇది గుర్తుపెట్టుకో. బలవంతుడైన దేవుడిని ఆరాధించాలి. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు బలవంతుడైన దేవుడు ఆయన. పిల్లారా నా మాట వినండి, నేను ముగిస్తున్నా. యేసు క్రీస్తు బ్రదర్ నేను చాలా ప్రేమిస్తున్నాడు. దావీదుని దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా అన్న? కన్న కొడుకే కత్తి పట్టుకొని తండ్రిని చంపేయాలంటే ఓ చేతగాని బలహీనుల్లాగా పిచ్చోళ్ళలాగా అడవికి వెళ్ళిపోయాడు. దావీదు మాత్రం కూడా ఇది అవ్వలేదు. ఆయన నా బలం. మరి కొడుకుని చంపేయచ్చు కదా అంటే ఆ తప్పు నుంచి చేయలేనులే. చాలామంది అనుకుంటుంటారు క్రైస్తవుడు చేతగాని వాళ్ళే, బలహీనుళ్ళే, వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప బలం ఏంటంటే సహోదరుడా, యేసు ప్రభుని ఆరాధించటమే బలం. ఆ దయ్యం పట్టిన మనిషికి నేనేం చేయలేను, కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ఎప్పుడైతే ప్రభుని వేడుకున్నానో, ప్రభుని స్తుతించానో, ఆ ప్రభు నాకు బలాన్ని కలుగు చేశాడు. పౌలు శీలలో సరసాల్లో ఉంటే, సంఖ్యల మధ్య ఉంటే వాళ్ళ సంఖ్యలు తెగిపోయింది. ఈ రాత్రి ఆలోచించు, నువ్వు భయపడొద్దు. నిన్ను సృష్టించిన దేవుడే బలవంతుడైన దేవుడు. యేసు క్రీస్తు ప్రభువు తప్ప ప్రపంచంలో బలవంతుడైన దేవుడు ఎవరూ లేరు. తెలుసుకోవాలి ఈ విషయాన్ని. బాగు చేయుటలో, లేవనెత్తుటలో, ఆశీర్వదించుటలో ఆయనకు సాటి ఎవరు లేరు. పేతురుని జైలు వేశారు. పేతురు అనుకున్నాడు నా పని అయిపోయిందిలే, పొద్దున్న చక్రవర్తి పిలిచి నా తలకాయ తీసేస్తాడు అనుకున్నాడు. ఆ రాత్రి దేవదూతలు వచ్చారు, పేతురుని మేల్కొల్పారు. పేతురు కల అనుకున్నాడు, లేకపోతే లేచి నీ వస్త్రం పైన వేసుకుని బయలుదేరి అన్నారు. పేతురు దారి నడుస్తాడు అనుకున్నాడు, ఇది కలే అనుకున్నాడు. అప్పుడు అనిపించింది పేతురికి, నా దేవుడు ఎంత బలవంతుడో. ఏసిని జైలు వేసినట్టే ఉంది, జైలు తలుపులు తీసి బయటికి తీసుకొచ్చాడు. ఆహా ఎంత బలవంతుడు. ప్రియులారా రాత్రి భయపడుతున్నావు సహోదరుడా? వ్యవసాయం అన్నా అది ఇదని ఏమీ భయపడద్దు. నువ్వు భయపడాల్సింది ఎందుకో తెలుసా? ఇంతవరకు బలవంతుడైన యేసయ్యను ఆరాధించలేకపోతున్నానే, బలవంతుడైన ప్రభుని సేవించలేకపోతున్నానే, ఇంత బలవంతుడైన దేవుని నా దగ్గర పెట్టుకోలేకపోయానే అని చెప్పి నువ్వు దాని మీద మనసు పెట్టాలి, దాని మీద నువ్వు ఆలోచన చేయాలి. సహోదరులారా, మరణకరమైన పరిస్థితులు మనం వెళ్ళాల్సి వస్తుంది, వ్యాధులు గుండా వెళ్ళాల్సి వస్తుంది, సమస్యలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇది జీవితం. మనం లోకంలో ఉన్నాం. శోధకుడు సైతానుడు ఎప్పుడు మన పతనాన్ని కోరుతూ ఉంటాడు. అయితే దానికి మించిన ఒక పవర్ ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన శక్తి కలిగిన దేవుడు. పిల్లలు ఆయన చెప్పండి, యేసు ప్రభు ఎవరు చెప్పాలి. ముగిస్తున్నాను. ఎవరు ఆయన? శక్తి కలిగిన దేవుడు. శక్తి కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత బలవంతుడు ఆయన. పిల్లారా ఎంత శక్తిమంతుడు ఆయన. చేయవలసిన పని ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు నా బలమైన దేవుడు అని చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? చెప్పాలి. ఏం చెప్పాలి?
నోదరి చెప్పాలి, భక్తులారా యేసుక్రీస్తు ప్రభు నాకు బలమైన దేవుడు. పౌలు గారు అదే అంటున్నాడు 4:13 నన్ను బలపరచు అని అందు నేను సమస్తము కూడా. క్రిస్మస్ యొక్క ఓ గొప్ప ఉద్దేశం ఏంటో తెలుసా? ఓ లోకమా చీకట్లో ఉన్నావా, ఓ లోకమా భయంతో ఉన్నావా, ఓ లోకమా పిరికితనములో ఉన్నావా, ఇదిగో శుభవార్త, బలవంతుడైన దేవుడు నీ కొరకు పుట్టాడు. ఎవరు చెప్పండి? ఆయన చెప్పాలి. ఎవరైనా? బలవంతుడైన దేవుడు పిల్లలు, బలవంతుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభు, బలవంతుడైన దేవుడు పిల్లలు. ఆయన గెరాసీనుల దేశంలో ఒకడికి దయ్యం పడితే ఆయన ఎవరు కూడా సాధు చేయలేకపోయారంట. కారణం ఏంటంటే వాడి కాళ్ళకు సంఖ్యలు వేస్తే ఏం చేస్తాడంట? తుత్తునీలుగా చేసేస్తాడంట. మామూలుగా వాడికి ఎన్ని దెయ్యాలు ఉన్నాయంటన్నా? మొత్తం శానా దెయ్యం అంట. ఏ దెయ్యం అది? శానా. ఎన్ని ఉన్నాయో దానిలో. ఒక దెయ్యం పడితేనే అల్లాడిపోతుంటాం. ఇంకోటి తెలుసా? బైబిల్లో 3 దెయ్యాలు పడితే వాడిని వదిలిస్తుంటే వాళ్ళ టైం పట్టిద్ది. అనుభవం ఉందా? వ్యవసాయం అంటే అనుభవం ఉంది. 3 దెయ్యాలు ఏంటో తెలుసా? ఒకటి చెవిటి దెయ్యం, ఒకటి మోగ దెయ్యం, ఒకటి గుడ్డి దెయ్యం. చాలా డేంజర్ ఇది. దానినే మూర్ఛల వ్యాధి అంటారు, ఫిట్స్ రోగం అంటారు. ఒక అమ్మాయికి పడితే దాని గురించి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. దీనికి మెడిసిన్ కూడా లేదు నాయన, ఈ ఫిట్స్ రోగానికి చెప్పు ప్రభు అంటే అప్పుడు నాకు ప్రభు వాక్యాన్ని బయలుపరిచాడు. మూర్ఛల దైవము అంటే అది గుడ్డిది, చెవిటిది, మోగది. ఇప్పుడు ఆ దెయ్యాన్ని అడుగుతాం, ఏయ్ సైతానా నీ పేరేం పేరు? ఇటు చూస్తాం, చెప్పదు. ఎందుకు చెప్పదు? అదే దెయ్యం, మోగ దెయ్యం. అదేం చెప్పిద్ది? ఇంకొకటి, ఏయ్ సైతానా చూడనా ఇంకా, అది చూడదు. ఏం దెయ్యం? అది గుడ్డి దెయ్యం. ఏయ్ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? వినపడదు. ఏ దెయ్యం? అది చెవిటి దెయ్యం. ఆ మనిషి అట్లా అల్లాడిపోతూ ఉంటాడు. అది పోగొట్టాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆయన విశ్వాస సహితమైన ప్రార్థన అనగా అక్కడ రాస్తాడు బ్రాకెట్లో, ఉపవాసపు ప్రార్థన వలనే ఇలాంటిది పోవడము అసాధ్యము. పిల్లరా, కొన్ని విషయాలు ఫ్యామిలీలో కొన్ని శాపాలు ఒకవేళ మీ గృహాల్లో ఉంటాయి. ఈ పోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఉపవాసపు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఉపవాస ప్రార్థన, శక్తితో కూడిన ప్రార్థన. డెవిలే కానీ లోక సంబంధమైన శక్తే కానీ దెబ్బకు తెగిపోద్ది. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, శిష్యులు అన్నారు, ప్రభా మేము చాలా ప్రార్థన చేసాం నాయన, పెద్ద పొడుగు ప్రార్థన చేసాం ప్రభా. పేతురు అన్నాడు, అయినా ఈ దెయ్యం బాలేదు ప్రభు అన్నాడు. ప్రభు మందలించాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు. ఆయన నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. ఎవరు నమ్మాలి? యేసయ్య బలాన్ని నమ్మాలి. చెప్పాలి. దేన్ని నమ్మాలి? యేసయ్య బలాన్ని నమ్మాలి. లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడు నాకు శక్తి. ద లార్డ్ ఈజ్ మై పవర్, దేవుడు నాకు శక్తి. ఎప్పుడు అంటుండాలి. ప్రియమైన వారులను, ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు పిల్లరా ఆయన. మనం బలహీనులమే పిల్లరా, అయితే ఆయన బలవంతుడు. చెప్పండి, ఎవరైనా బలవంతుడు. పౌలు గారు అదే అంటున్నాడు, నన్ను బలపరచు అని. నేను ఈ ఒంగోలు రావడానికి కానీ పని చేయడానికి కానీ నేను చాలా బలహీనుడున్నాను. నన్ను బలపరిచేది బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభు. సహోదరుడా, ఈ రాత్రి నీ కుటుంబంలో పరిస్థితులు, వ్యవసాయం అన్నా ఇది నా వల్ల కాదు, అది నేను చేయలేను, ఇది నేను కట్టలేను, ఇది నా వల్ల కాదని అంటావేమో సహోదరుడా, సహోదరి. వాడు గుర్తుపెట్టుకో, బలవంతుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? చెప్పండి, ఎవరిని ఆరాధిస్తున్నాం? బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు పిల్లరా. చాలా గొప్పవాడు. ఎన్నో మీ జీవితాలు మిరాకిల్స్ ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. బలవంతుడైన దేవుడు మీకు చేసింది. వ్యవసాయం గారు నిజంగా మా వాడికి ఉద్యోగం వస్తుంది అనుకోలేదండి, దేవుడే ఈ బలాన్ని కలుగు చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళామండి, ఆ ఉద్యోగం నేను సమర్థుని కాదు, దేవుడే నాకు బలం ఇచ్చాడు. ప్రియులారా, ఆ దావీదు జీవితంలో గొప్ప యుద్ధాలు చేశాడు. ఏ యుద్ధం చేసినా ఒక రహస్యం ఏంటో చెప్పనా మీకు? మోకాళ్ళు ప్రార్థన చేస్తాడు. దేవా, ఫిలిష్తీయులు మమ్మల్ని ఆవరించారు, యుద్ధానికి వెళ్ళనా తండ్రి? ఆ యుద్ధంలో జయం పొందడానికి నాకు మీరు బలాన్ని ఇస్తారా దేవా? దేవుడు, దావీదు నేను నీకు బలము, నువ్వు వెళ్ళు అంటే అప్పుడు దావీదు సైన్యం తీసుకెళ్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఒక సమస్య వచ్చింది. అరే మన ఊరు ఎమ్మెల్యే ఊర్రా, ఎమ్మెల్యే దగ్గర పిఏ నెంబర్ అంతరా, మన ఊరిలో మండల ఆఫీసర్ నెంబర్ అంతరా. ఇక ఇవన్నీ తీసుకొని వార్డ్ నెంబర్ కాడి నుంచి ఈ రిగ్గింగ్ లేసి గెలుస్తారే, ఈ దౌర్భాగ్యుల ఆ నెంబర్లన్నీ తీసుకుంటాం. వాళ్ళకే గతి లేదు. వాళ్ళకి గతి లేక దండం పెట్టి మన దగ్గర ఓట్లు అడుక్కొని ఉంటారు, మనం వాళ్ళ దగ్గర అడుక్కొని ఉంటాం. పౌలు గారిని అదే అన్నాడు. ఒక అధికారి ఏమన్నాడు తెలుసా? పౌలు, నేను మూసివేయడానికి తీసివేయడానికి నాకు అధికారం ఉంది, జాగ్రత్త అన్నాడు. దానికి పౌలు ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్న నా దేవుడు అధికారం మీకుంటే తలలో ఎంట్రుకు కూడా నీ చెప్తే రాలదు. అది దట్ ఈస్ ఫెయిత్, అదే విశ్వాసం. దేవుడు నాకు బలం. చెప్పండి, దేవుడు నాకు బలం. సహోదరులారా, ధైర్యంగా ఉండం, నిరాశపడొద్దు.
యేసు ప్రభు లేకపోతే ఈ రాత్రి పశ్చాత్తాపడు. నేను ముగించబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర ఒక తీర్మానానికి రావాలి. యేసయ్యా, బలవంతుడైన దేవుడుగా నా కొరకు ఈ లోకంలో నువ్వు ఉండవయ్యా. నిన్ను నమ్ముకోకుండా దేనికి పనికిరాని మనుషులను నమ్ముకొని నా జీవితం పాడు చేసుకుంటున్నాను ప్రభా. సహోదరులారా, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు ఏమైనా, నాకు ఆ బలం లేదు వ్యవసాయం అన్నా, నాకు అంత ధనం లేదన్నా, నాకు అంత రికమెండేషన్ లేదన్నా, లోకంలో ఒక చిన్న పనివాడిని నేను, నాకు ఈ బలం ఉంటుందని నేను ఒకవేళ దిగులు పడుతున్నావేమో, ఈ రాత్రి యథార్థమైన మాట అన్నా, అది లోక బలము దేనికి పనికిరాదు. అయితే బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభా, ఆ ప్రభు అన్నాడు, నేను నీలో నివసిస్తాను, నీ హృదయంలోనికి నన్ను చేర్చుకో. ప్రభు మనలో ఉంటే ప్రియులారా, దయ్యాలు సైతం కనగలలాడిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ప్రభువు శక్తి, పునరుద్ధాన బలం మనలో ఉంటే ప్రియులారా, ఏవైనా మనకు భయపడతాయి, ఏవైనా మనకు భయపడతాయి. ఎంత శక్తిమంతుడైన దేవుడు ఆయన, ఎంత బలవంతుడైన దేవుడు పిల్లలు ఆయన. నేను మరలా చెప్తున్నాను, ఇదిగో బలవంతుడైన దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తర్వాత ఎవరంట ఆయన? బలవంతుడైన దేవుడు ఆయన. చెప్పండి, ఎవరైనా చెప్పాలి, ఎవరైనా బలవంతుడు. ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం అయింది పిల్లారా, దాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే. అయితే ఈరోజు ఇక్కడ చెప్పమన్న మాట, యేసయ్య నాకు, నేను బలవంతుడని దేవుడిని. ఎవడు బలాన్ని కోరుకున్నావు, అది నీకు దేనికి పనికిరాదనా? బలవంతుడని యేసయ్య ఎంత ప్రేమించాడు, నీ పాపం కొరకై రక్తం కాచాడు ఆయన. ఎంత బలవంతుడు ఆయన, పాపాన్ని తీసివేసిన శక్తిమంతుడు ఆయన. ఎంత బలవంతుడు ఆయన, నీ రోగాన్ని బాగు చేసే శక్తిమంతుడు ఆయన. ఆలోచనతో ఈ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు. ఎందరో మరి ఆయా స్థలాల్లో ఉండి వాక్యం వింటున్నారు. కొందరు బలహీనంగా ఉన్నారు ప్రభా, వారికి బలాన్ని కలుగు చేయండి అయ్యా. నేను బలహీనంగా ఉన్నవాడిని తండ్రి, నీ బలమిచ్చి కదా ప్రభా ఇక్కడ నా చేత వాక్యం మాట్లాడిస్తున్నావు. నాకేం చేతవు ప్రభా, లేకపోతే ప్రియమైన యేసయ్యా, ప్రతి ఒక్కరికి బలాన్ని దయచేయి ప్రభా, ప్రతి ఒక్కరికి శక్తిని దయచేయండి తండ్రి, ప్రతి ఒక్కరికి జీవం దయచేయి ప్రభా. వ్యాధిలో నీ బలం ఇవ్వు నాయన, బలహీనతలో నీ శక్తిని కలుగు చేయండి తండ్రి. దీవించి ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాను నాయన. నీవు ఆశ్చర్యకరుడు దేవా, బహు ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవుడు, నిత్యుడవు తండ్రివి, సమాధానకర్తవు నీవే ప్రభా. ఈ రాత్రి నాయన నీ బలము, నీ సమాధానం, నీ ఆలోచన, నీ సహాయం ఈ ప్రజలందరికీ దయచేయండి తండ్రి. ఈ ప్రజలందరికీ దయచేయండి ప్రభా. ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా, బలపరిచి ఆశీర్వదించండి. కృపకు దయకి పాత్రలు చేయండి ఆయన. చాలా గొప్ప దేవుడు నాయన, చాలా శక్తిమంతుడు తండ్రి. ఓ దేవా, లోకము కంటే కూడా నువ్వు గొప్ప శక్తిమంతుడు తండ్రి. మాకు బలం ఇవ్వు నాయన. సహోదరులారా ప్రార్థన చేసుకొని మాకు శక్తినివ్వు ప్రభా. బాలుడైన దావీదుకి శక్తినిచ్చావు దేవా, మాకు శక్తినివ్వండి తండ్రి. సౌలుకి పౌలుగా మారి శక్తిమంతుడిగా చేసావు తండ్రి. పేతురుకి శక్తినిచ్చావు, పిరికివాడు నాయన. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను, పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇచ్చావు ప్రభా. పిరికితనము కలిగిన ఆత్మను మాకు ఇవ్వలేదు నాయన. దేవా, మాకు ఎప్పుడు బలంగా ఉండు నాయన. నీ బలం లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. మీ బలం లేకపోతే మేము జీవించలేము ప్రభా. మీ బలం లేకపోతే మేము భక్తి చేయలేము తండ్రి. మీ బలం లేకపోతే పరలోక రాజ్యం ప్రయాణం మేము చేయలేము ప్రభా. యేసయ్యా, బలం మాకు ఇవ్వండి. మా బలవంతుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆశీర్వాదము, సమాధానం, సకల పరిశుద్ధం మనకి సదాకాలం తోడుగుండును గాక.
ఆమేన్. ప్రజలందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు ఆరాధన కూటం జరుగును. స్థలము ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా దైవజనులు పాస్టర్ దేవ సహాయంగా ప్రతి ఆదివారం ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణలో జరుగుతున్న ఈ ఆరాధన ప్రార్థనా కూటంలో పాల్గొని దైవ ఆశీర్వాదం పొందండి. ప్రతి ఆదివారం రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు ఆరాధన కూటం జరుగును. స్థలము ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు దైవజనులు పాస్టర్ దేవ సహాయం గారు ప్రతి ఆదివారం ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజీ ఆవరణంలో జరుగుతున్న ఆరాధనా కూటంలో పాల్గొని తప్పగా దైవ ఆశీర్వాదములు పొందండి. మా చిరునామా పాస్టర్ దేవ సహాయం గారు, హోలీ గాస్పల్ చర్చ్, వేటపాలెం రైల్వే స్టేషన్ దగ్గర, సర్వోదయ కాలనీ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9959121017. మా సెల్ నంబర్ 9959121017. రాజా నా యేసు రాజా, రాజా రాజా ప్రాణేశ్వరా, రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా ప్రాణేశ్వరా, కారుణ్యధామ ఆరాధ్యుడా, ఆదియు అంతము నీవేనయ్యా, కారుణ్యధామ ఆరాధ్యుడా, ఆదియు అంతము నీవేనయ్యా, రాజా